నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. గురుగ్రహం మారబోతుంది. తద్వారా 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది, ఏ రాష్ట్రాల వారికి రాజయోగం పట్టబోతుంది, ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురువు గారు ఉన్నారు. గురువుగారిని అడుగుదాం. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు 18న గురుగ్రహ మార్పు జరగబోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి 3 సార్లు మారబోతున్నాడు. ఈ గురు మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ధనుస్సు రాశి వారికి అష్టమంలో గురు సంచారం చేయడం వలన చోరాగ్ని నృపవీతిశ్చ గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్. కొంతమంది వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు, ముందుంటే. కొంతమంది వెనకాల మాట్లాడితే వీళ్ళు కోపంతో నోరు తూలడం, ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు మన పై అధికారి వాడేదో మాట్లాడాడు, కొంచెం ఓపిక పడితే అయిపోయేది, నన్నంటావా అని ఒక మాట తూరడం వల్ల ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు కలగడం. ఎందుకంటే గురువు కూడా ఉద్యోగ సంబంధితమైనటువంటి వారికి అధికంగా ఉండేటువంటి వాడు కాబట్టి ఇబ్బంది కలగడం. విశేషంగా గట్టిగా మాట్లాడడం, వాళ్ళు విషయం చెప్పాలనేటువంటిది మాట్లాడుతూ చెప్పొచ్చు, గట్టిగా అరుస్తూ కూడా చెప్తే అది తిడుతున్నట్టుగా వాళ్ళకు పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఏవైనా సరే దొంగతనం జరగడము, దానిలో వీళ్ళ వస్తువులు ఏవైనా పోవడము, విలువైన వస్తువులు చేజారడము, యాక్సిడెంటల్గా ఎప్పుడైనా బండి మించి కింద పడి కొంతమంది వస్తువులు పోతాయి, అలా పడడం, దెబ్బలు తగలకపోయినా వస్తువులు ఏమైనా చేజారిపోవడం ముఖ్యమైనటువంటివి. అందులో ముఖ్యంగా బంగారము, సర్టిఫికెట్లు, పేపర్లు లాంటివి లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అష్టమంలో గురువు కానీ అష్టమంలో శని కానీ అంత మంచిది కాదు. కాబట్టి వీరు వీలైనంత వరకు కూడా గురుచరిత్ర పారాయణం లాంటివి చేయించుకోవడం. చాలామంది గురుచరిత్ర పారాయణం అనగానే కొంతమంది మహమ్మదీయులు రాసినటువంటివి కూడా అందులో ఉన్నాయండి అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు దక్షిణామూర్తి యొక్క మంత్రం చదవడం, అభిషేకం చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, ఓవరాల్గా 12 రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకం తెలియకపోతుండొచ్చు, ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాష్ట్రాలకు ఒక పరిహారం తెలియజేయండి సార్. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం. ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి. అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేట్ ఏంటంటే బృహస్పతి గురువు. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి, నేను ఏదైనా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట 110 శనగలు నానబెట్టండి. కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది. ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూది దారంతో కుచ్చాలి మరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు. అలా గురువారం నాడు సూది దారంతో కుచ్చి ఒక 110 శనగల్ని కూడా ఒక దండలా చేసి, నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం 7:25 లోపు వేయాలి. హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది. ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక 5 వారాల పాటు, 11 వారాల పాటు, ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో 2, 5 అనేది 5, 7, 9, 11 ఏదైతే ఉందో అన్ని వారాల పాటు 2 వారాలు కానీ, లేకుంటే 5 వారాలు కానీ, లేకుంటే 7 వారాలు కానీ, లేకుంటే 9 లేదా 11 వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు. ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది, సదాచార్యాయ సత్య సంభాషిణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం దాపయ. ఎంత పెద్ద అరిష్టం ఉన్నా, ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి కానీ తండ్రి కానీ గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకుకి మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడు అనమాట. ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు. కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట. కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది. ఇంకా మేము ఏదైనా చేద్దాం, ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర. ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి. ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఇంకా ఏమైనా చేస్తా, ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి, ఒక రిబ్బన్ లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్లో. ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు, ఆడవాళ్ళు చేయొద్దు, నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకు పూజ చేస్తారు. నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు. పోతే అక్కడంతా జివ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి, పెద్ద పెద్ద హోమాలు చేయలేము, ఇవి చేయొచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టులు అవుతారు. అంతే కదండి. అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు, నవగ్రహ దోషాలు పోతాయి. నైస్ సార్.
గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు, వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.